నుంచి నన్ను మార్చమని కూర్చున్నది ఆయన అంట. ఎందుకు ఆయనకి అలాంటి ప్రాబ్లం తెలియదు నాకు. ఎప్పుడండి? ఇప్పుడు అంటున్నారా, అంతకు ముందు అంటున్నారా? 19లోనే. సో ఆయన 19లో మీకు ఇవ్వలేదు. అవును, ఆ సీట్ ఆయనే కారణం, ఎంఈవే కారణం. కానీ 19 కంటే ముందు కూడా నా లక్ష్యం కూడా చెప్తా ఉన్నా, ఎంఈవి అన్నని ఓడించడం నా లక్ష్యం. నేను గెలవడం కంటే కూడా ఆయన ఓడించడం నా లక్ష్యం. నన్ను అభిమానించేవాళ్ళు ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు వేయొద్దు అన్నది నా అభిప్రాయం. ఎయిర్ కూడా నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా చిన్న 1% అభిమానించే వాళ్ళు కూడా ఒక్క ఓటు కూడా వైసీపీకి వేయొద్దు అని క్లియర్గా చెప్తున్నాను. అతి త్వరలో అన్ని నియోజకవర్గాలు కూడా ఈ మెసేజ్ పంపిస్తాను. ముఖ్యంగా నా లక్ష్యం ఇక్కడ ఎంఈవి అన్నని ఓడించడమే. సార్, మీకు అంటే బయట వినిపించేది ఏంటంటే అండి, మీకు ఎంవివి సత్యనారాయణ గారికి గొడవలు మీ ఇద్దరి మధ్య కొన్ని ఆర్థిక లావాదేవీల వలన స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే 2014 నుంచి కూడా ఉన్నాయని అంటూ ఉంటారండి, నిజమేనండి? అసలు వాడితో నాకు ఎటువంటి లావాదేవీలే లేవు. అసలు ఆయన మనిషిగా కూడా చూడను నేను. సార్, ఇప్పుడు జనసేనలోకి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన అన్న మొట్టమొదటి మాట ఏంటండి? వెల్కమ్ అన్నారు. వెల్కమ్, నువ్వు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక మంచి నాయకునిగా నేను తయారు చేస్తున్నాను. చాలా హ్యాపీ ఫీల్. ఇప్పుడు మీ క్యాడర్ ఫస్ట్ నుంచి అంటే మీ నరనరాన వైసీపీ పార్టీ ఒకప్పుడు జీర్ణించుకుపోయింది. అవును, ఆ లెవెల్లో మీరు వర్క్ చేస్తారు కూడా. అంటే చాలామంది చెప్తూ ఉంటారు, ప్రజలు కూడా చెప్తూ ఉంటారు, వంశీ గారు బాగా కష్టపడ్డారు ఇలాగని. సో అలాంటిది జనసేనలోకి వెంటనే వెళ్ళిన తర్వాత కేడర్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది రావడం కష్టం కదండి. అంటే నాయకుడు షిఫ్ట్ అవ్వడం ఈజీ, కేడర్లో కష్టం కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో ప్రతి ఒక్కడు అవసరం కోసం వస్తాడు, ఎదగడం కోసం, పబ్లిక్ సర్వీస్ చేస్తున్నప్పుడు, తను గొప్ప అవ్వాలన్నప్పుడు వస్తారు. అందులో మా రాజకీయాల కోసం నన్ను నమ్ముకున్న వాళ్ళు, నా మీద అభిమానం ఉన్నోళ్ళు, నా అవసరంలో లేకపోతే నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు నాతో వస్తారు. రాలేదంటే వాళ్ళు ఇష్టం వాళ్ళది, మనం ఏం దానికి అనేది లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. రాజకీయాల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉంటారు, అంతే. దానికి పెద్ద ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. పబ్లిక్ నెంబర్ 1, 2, 3 కాదు, పబ్లిక్ మారితే చాలు మనకి. వాళ్ళు రావాలని ఏం లేదు. నా మీద నమ్ముకున్న వాళ్ళు వస్తారు, నమ్ముకున్న వాళ్ళు రారు. నాతో వచ్చిన వాళ్ళు నా మనుషులు, రాని వాళ్ళు ఆ పార్టీకి ఉండిపోతారు. నా మనసుని నేను ప్రొటెక్ట్ చేసుకుంటా. ఎవరైనా నాతో వచ్చిన వాళ్ళు నా మనుషులు, నాతో రాని వాళ్ళు నా మనుషులు కాదు. ఇది క్లియర్. అది ఎవరైనా అంత కామనే కదా. నన్ను నమ్ముకున్న వాళ్ళు నాతో వచ్చేస్తారు కదా, నా మీద అభిమానం నాతో వస్తారు. లీడర్స్ ఎవరైనా కామనే కదా, అంతే తప్ప అది ఇందులో ప్రత్యేకించి చెప్పాల్సింది ఏముంది. కానీ బయట అయితే ఒక వాదన అయితే వినిపిస్తూ ఉందండి, మీరు పార్టీ చేంజ్ అవుదాం అని అనుకునేటప్పుడు కాదు సార్, కారణం అతను ఓడించాలనే మారాను, ఏమీ డౌట్ లేదు. ఓడించి తీరుతాను. 1000 కోట్లు అతను ఖర్చు పెట్టినా ఓడిపిస్తాను నేను. నాకు ఆ దమ్ముంది. ఎవరైనా ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే ఆ పార్టీలో ఇష్ట నుంచి గెలుస్తాను చెప్పమని ఏమన్నా మగవాడైతే చెప్పమనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే మాట్లాడమను. నేను చెప్తున్నా, చిత్తుగా ఓడిస్తామని చెప్తున్నా. ఎలగపూడి చేతులు కాదు, నేను ఓడిస్తానని చెప్తున్నా. నాది బాధ్యత తీసుకుంటా అక్కడ. సో వెలగపూడి గారు హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు, ఆ బాధ్యత, ఆయన గెలిపించే బాధ్యత మీదే, ఎంవివి గారిని ఓడించే బాధ్యత కూడా మీదే అంటారు, అవునా సార్? రాజకీయాల్లో అదృష్టవంతులు అంటే ఎలగపూడినే చెప్తాను. ఎందుకు సార్? 19లో గెలిచే అవకాశం ఉన్న వైసీపీ ఆ రోజు క్యాండిడేట్ మార్చడం వల్ల అదృష్టమే. 19లో అంటే 2009లో 3rd పొజిషన్లో ఉన్నాడు. ఓకే, నేను ఫస్ట్, కాంగ్రెస్ 2nd, 3rd ఉన్నాడు. లాస్ట్కి వచ్చాక ఆయన ఫస్ట్కి వచ్చాడు. అక్కడ అదృష్టమే, తర్వాత అదృష్టమే, అన్ని అదృష్టం ఆయన కలిసి వస్తూ ఉన్నాయి. ఇది జాక్పాట్. ఇంట్లో పడుకుంటే గెలిచే అవకాశం ఇప్పుడు వచ్చేసింది. ఒక దద్దమ్మని తెచ్చి అక్కడ పెట్టారు. డబ్బులే గెలిపిస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు ఒక దృఢమైన నమ్ముతూ ఉన్నారు. డబ్బు గెలిపించదు, మంచి వ్యక్తి ఉండాలి, సర్వీస్ చేయాలి, ఆడు గెలుస్తాడు అన్నది విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ ప్రజలు రేపు చూపించబోతున్నారు. ఇదే నిదర్శనం. ఈ ఎలక్షనే బేస్ అవుతుంది. డబ్బు కాదు, సర్వీస్, పబ్లిక్ రిలేషన్. సర్వీస్ చేయడానికి వచ్చినోడు ఎవడు, వ్యాపారం చేసుకోవడానికి వచ్చినోడు ఎవడు, తన అడ్డుగోలు సంపాదించడానికి వచ్చిన వాళ్ళు ఎవరు, ఓన్లీ దేనికోసం వచ్చిన వాళ్ళు ఎవరు అన్నది ఒక క్లారిటీగా విశాఖపట్నం ప్రజలు రేపు రిజల్ట్ ఇస్తారు.
సో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్ జరగబోతా ఉంది. సో ఒకప్పుడు శత్రువు అయిన వెలగపూడి గారు ఇప్పుడు మిత్రుడు అయ్యారంటారు. ఎందుకంటే ఆయనతో పాటు 2 సార్లు పోటీ చేసినట్టున్నారు కదండి. 2 సార్లు పోటీ చేశారు కదండి ఆయన చేశాను. అపోనెంట్ గా. నాకు శత్రు అనడం కంటే డే 1 నుంచి ఆయనతో నాకు పోటీ. వెలగపూడి గారికి నాకు కల్లో కూడా ఊహించలా మేము ఇద్దరం కలుస్తామని. కల్లో కూడా నేను పార్టీ మారుతాను కల్లో ఊహించలేదు. మేము ఇద్దరం కలిసి ఒక వేదిక మీద ఉంటామని నేను కల్లో కూడా ఊహించలా. అయితే మా ఇద్దరికి ఎప్పుడు కూడా మేము రాజకీయంగా ప్రత్యర్థులను తప్ప ఇండివిజువల్గా ఏ రోజు ఒక మాట మేము వ్యక్తిగత దోషణలు ఎప్పుడు జరగలేదు, ఏ రోజు లేదు. సో నేను కల్లో కూడా ఊహించలేదు అసలు మేము ఇద్దరం ఒక స్టేజ్ మీదకి ఎక్కుతామని. అది త్వరలో ఎక్కే అవకాశం రాబోతా ఉంది, అవసరం వస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎంఈవిని ఓడించడానికి ఎంతకైనా ముందుకెళ్తాం. నేను చెప్పేది దాకా నా అనుకున్నాడు ఎవరు ఓటేయరు, వేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నా మీద 1% అభిమానం ఉన్నలైనా, అది ఏ సామాజిక వర్గమైనా 1% నా మీద అభిమానం ఉంటే ఆ వ్యక్తికి ఓటేది. ఆ వ్యక్తికి ఓటేస్తే అంటే ఎవరు సార్? ఎంఈవి. ఆ వ్యక్తికి ఓటేస్తే వాళ్ళ జీవితం వాళ్ళు తీసుకున్నట్టే. అంత డేంజరస్ పర్సన్ ఈ ప్రపంచంలో ఉండడు, ప్రపంచంలో ఉండడు. తను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు తనకు ఒకరికే తెలుసు. అలాంటి వ్యక్తిని నేను నా లైఫ్ టైంలో చూడలేదు. నా లైఫ్ టైంలో అలాంటి వ్యక్తిని చూడలేదు. సరే, యాక్చువల్గా తన నిజరూపం, తన నవ్వు, తన కౌగులంత, తన ఆప్యాయత అంత డ్రామా. అంత శత్రుత్వం ఎందుకు అంటే మీరు మాట్లాడుతూ ఉంటే చాలా తన వ్యక్తిత్వం తెలుసు కాబట్టి, తన గురించి నాకు తెలుసు కాబట్టి 5 సంవత్సరాల పాటు తను నేను అబ్జర్వ్ చేశాను. తను బయట ఏం మాట్లాడుతున్నాడు, ఇంటర్నల్గా ఏం చేస్తున్నాడు, బయట ఏం మాట్లాడుతున్నాడు, బయట నా మనుషుల దగ్గర ఏం మాట్లాడుతూ ఉన్నాడు, పక్కళ్ళి ఏం మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కటి విట్నెస్ ఉంది నా దగ్గర. తను చూపించే ప్రేమ, తను చూపించే అభిమానం నా మనుషులు నాకు చెప్తారని చాలా డ్రామా చేస్తాడు. పక్కళ్ళి ఏం మాట్లాడుతున్నది విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. సో అలాంటి వ్యక్తిని మనం క్షమించకూడదు. దేవుడు కూడా మనం క్షమించారు, ఆ వ్యక్తిని క్షమిస్తాడు. ఇప్పుడు ఒకవేళ మీరు వైసీపీ పార్టీలో ఉండుంటే మీకు ఈస్ట్ సీటు కేటాయించి వైసీపీలో ఉండపోవడానికి కారణం కూడా ఎంఈవేను. అక్కడ ఉంటే నేను వాడిని ఓడిస్తాను. అలా సార్, ఈస్ట్ సీటు కేటాయించి వాడిని ఓడిస్తాను. ఆ చెడ్డ పేరు నాకు వస్తుంది. ఆ పార్టీలో ఓడిస్తే పార్టీకి అన్యాయం చేసిన అవుతాను. నేను అలా చేయలేను. సరే ప్రాణం పోయినా పార్టీకి అన్యాయం చేయను, నాకు ఇష్టం ఉండదు. నాకు ఎథిక్స్ ఉన్నాయి. ఆ పార్టీలో ఇంకో పార్టీకి ఓటేయమని చెప్పలేను. ఆ పార్టీలో ఉండి ఇంకొకరికి ఓటేయమని నా వల్ల అవ్వదు. నా వల్ల అవకే ఇవాళ నేను చెడ్డ పేరు ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది, నాయకుడి దగ్గర చెడ్డ పేరు వస్తుంది. అతను ఓడిపోతే నేను ఎప్పుడు అలా చేయలేక, గతంలో కూడా నేను పార్టీకి పనిచేశాను, కానీ చేసిన వాడు చేయలేదని వాళ్ళు అనుకుంటారు. ఓడిపోతే ఏమనుకుంటారు సహజంగా, ఆయన చేయలేదు అంటారు. సో అలాంటి ముద్ర నా మీద ఉండకూడదు, అలాంటి చెడ్డ పేరు నా లైఫ్లో ఉండకూడదు. అదేదో ఇక్కడ నుంచి ఉంటే ఖచ్చితంగా చేయలేదని కంప్లైంట్ చేస్తారు. సో అదేదో ఫేస్ టు ఫేస్ ఢీకొని కొట్టేస్తే పోద్దని డిసిషన్ అయితే. అదే మీరు అందుకని జనసేనలోకి వచ్చారు. ఓకే అంటే నేను అడుగుతుంది అది కాదు సార్. నా క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ మీకే ఈస్ట్ సీటు ఇచ్చి ఉండుంటే, వైసీపీ పార్టీ అధినాయకత్వం జగన్ గారు మీకు ఇచ్చి ఉండుంటే మీరు అదే పార్టీలో ఉండేవారా, లేకపోతే అంటే ఆ రేపో అనేది అట్లా కంటిన్యూ అయ్యేదా? అబద్ధాలు ఎందుకు చెప్తారండి? ఖచ్చితంగా ఉంటా. ఎందుకు మాత్రం పార్టీ నేను కంటెస్ట్ చేయాలనుకున్నాను, ఇవ్వలేదు కాబట్టి పార్టీ మారిన క్లియర్గా చెప్పాను నేను. ఓకే సరే, పార్టీ మారి నాకు ఇష్టం ఉండదు సార్. మీకు మళ్ళీ అదే పార్టీలోకి వెళ్ళండి, మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ కూడా నేను ప్రజారాజ్యం పార్టీని ప్రొడక్ట్, నేను చిరంజీవి గారి ప్రొడక్ట్ నేను. మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళాము? అభిమానమే. ఇంకోటి అయితే కారణం కాదు. జనసేనలో మీ ప్రయాణం ఎలా ఉంది సార్? హ్యాపీగా ఉంది కదా, ఇప్పుడే స్టార్ట్ అయింది. అద్భుతంగా ఉంటుంది. కేడర్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు మిమ్మల్ని? నాకు అంతా తెలిసిన కదండి, ప్రజారాజ్యం పార్టీ ఆయన అభిమానులు కదా, అందరూ అభిమానులు. అందులో నేను ఒకరిని. నాకు అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా ఉంటాం. సార్, మీకు వైసీపీ పార్టీలో మీ బద్ధ శత్రువు అయిన ఎంవివి గారే కాకుండా మీరు వేరే వ్యక్తుల వలన కూడా పార్టీ మారాలనే ఒక విషయానికి వచ్చారని కొన్నిసార్లు వినిపిస్తుంది. మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఒక క్రిమినల్ బ్రెయిన్ కలిగిన వ్యక్తి. అలాంటి బ్రెయిన్ కలిగిన వ్యక్తి ఒకరు నవ్వుతుంటే చూడలేడు, అసలు ఒకరు ఎదుగుదల చూడలేడు.
నేను ఎదుగుతున్న ఒక కసి పెట్టుకొని మీకు ఒక గొప్ప విషయం చెప్పనండి. ప్రసాద్ అనే వ్యక్తి నేను మేయర్ అవుతానని నేను ఇప్పుడో 20 సంవత్సరాలు కొనుక్కున్న ఆస్తుల్ని నేను ఏదో రియల్ ఎస్టేట్ అని నేను రియల్ ఎస్టేట్ మనిషినని నా ఆస్తుల్ని ఒక లాయర్ని పెట్టి నా సర్వేలను పెట్టి నా ఆస్తులు కొలిచి జెన్యునా కాదా అని చెప్పేసి కొలిపించాడు. రాజకీయాలు అలాంటి వ్యక్తులు ఉంటారండి. ఎందుకంటే మీరు మేయర్ అయితే ఆయనకి ప్రాబ్లం అనా? నేను ఎందుకు ఆయనకున్న ప్రాబ్లం, ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ఒక మీటింగ్ అయింది, దానికి వెళ్ళొద్దు అన్నాడు. నేను వెళ్ళా. ఓకే, వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కలపొద్దాను, నేను కలిపా. నా బాధ్యత, నేను పార్టీ పెట్టి కలుపుతా. ఆయనకి నచ్చిందే చేయాలంటాడు. నాకు నచ్చింది కాదు చేసుకుంటాను నేను. ఆయన నచ్చింది ఎందుకు చేస్తాను? ఆయనకు నచ్చినట్టుగా ఉండాలంటాడు. నేను ఉండను. అందుకని కక్ష పెట్టుకొని ఆ విధంగా కొలిపించి ఈచాడ్ గారి ద్వారా నాకు నా మీద లేనిపోయిన అబండాలు వేసి రకరకాల చెప్పి నాకు ఇవాళ మేయర్ అవ్వకుండా అడ్డుకున్నది అతనే, నో డౌట్. ఓకే, ఇవాళ విశాఖపట్నం మీకు ఆయనకి ఇబ్బంది ఏంటి సార్? ఇగోలే తనకి ఒక రాజకీయంగా ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకొని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ రోజైనా ఏయులో మంత్రులు వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి చూసారా? ఏయుకి ఎప్పుడు వెళ్ళారా? ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎవరు దండం పెట్టారా? ఎంపీలు దండం పెట్టారా? కార్పొరేట్లు దండం పెట్టారా? ఉత్తరాంధ్రలో ఆయన డైరెక్ట్గా ఉత్తరాంధ్రలో క్యాస్ట్ కార్పొరేషన్ నేనే చేశాను, డైరెక్టర్లు నేనే చేశాను, ఎవరికైనా నేనే దిక్కు ఇక్కడ, నేను లేకపోతే ఏం లేదు. ఎవరైనా వీసీ ఉండగా అసలు ఎఫ్ఎన్సిసి క్లబ్లో ఆయనకి ఏంటంటే పని, క్లబ్ మెంబర్ ఆయన. ఎఫ్ఎన్సిసికి ఏమైనా సంబంధం ఉందండి? ఏమన్నా ఉందా? ఎఫ్ఎన్సిసి అనేది ఫిల్మ్ సంబంధించి ఏమన్నా చెక్ చేయండి, ఒకసారి చెక్ చేయండి. ఆయనకి ఏం పని? అన్నిటిలో ఆయనే ఉంటాడు. రాజకీయ నాయకుడి జీవితంలో ఆయన ఉంటాడు, ఒక ప్రొఫెసర్ జీవితంలో ఆయన ఉంటాడు, ఒక హెల్ప్. The tourism industry has been flourishing in the past few years. There is a huge demand for tour operators, forex managers and hospitality partners. I am sure I would fit right into this path. I would like to learn from the best. Sun International, Hyderabad, Visakhapatnam.